వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. చాలామంది పేరెంట్స్కి పిల్లలకి ఎక్కువగా కన్ఫ్యూషన్ ఉంటుంది. ఏదైనా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలి అని అంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీరు పూర్తిగా డీటెయిల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. కోచింగ్ ఇన్స్టిట్యూట్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, దానికంటూ ఒక పారామీటర్స్ ఉంటాయి. పిల్లల్ని మీరు ఎక్కడ పంపించాలనుకుంటే అక్కడ పంపించేసేయచ్చు. అంటే మన దగ్గర డబ్బులు ఉంటే ఎక్కడన్నా పంపించేసేయచ్చు. బట్ అట్లా కాదు. ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి అని అంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ని ఏ విధంగా చెక్ చేయాలనేది ఈరోజు మనతో పాటు శ్రీధర్ సిసి నుంచి శ్రీధర్ సార్ ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, నాకు తెలిసి మీరు చూసినటువంటి ఈ కెరీర్లో, మీరు బిల్డ్ చేసినటువంటి ఈ పెద్ద సామ్రాజ్యంలో మీకన్నా బాగా ఎవరికీ తెలియదేమో ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక పిల్లవాడు కానీ పేరెంట్ కానీ సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే ఏ పారామీటర్స్ అనేది ఖచ్చితంగా చూడాలి అనేది. సో ఏ పారామీటర్స్ చూస్ చేసుకోవాలి సార్ అసలు? కోచింగ్ సెంటర్లో చేరాలంటేనండి, ఆ కోచింగ్ సెంటర్ యొక్క అనుభవం ఆ ఫీల్డ్లో అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, ఫస్ట్ పాయింట్. అంటే సంవత్సరాల నుంచి ఉంటే సరిపోతుందా? నో. దాంతోపాటుగా ఇంకా డిఫరెంట్ పారామీటర్స్. అక్కడ టీచింగ్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ యొక్క అనుభవం ఎంత, అంటే అనుభవం ఏ విధంగా పనికి వస్తుంది అంటారేమో. ఇప్పుడు నేను మొట్టమొదటి నాకు 34 సంవత్సరాల అనుభవం అండి. 34 ఏళ్ల క్రితం నేను పాఠం చెప్పినట్టు ఇవాళ చెప్పినంత బాగా చెప్పుంటానని నేను అనుకోవట్లేదండి. ఓకే. ఎందుకనంటే ఆ రోజు నా ఎగ్జిస్టెన్స్ కోసం నేను పాఠం చెప్పానే కానీ స్టూడెంట్స్ కోసం చెప్పలా. 2 సంవత్సరాలు అయిన తర్వాత కానీ నాకు అర్థమైంది. ఓకే. గెట్ ఇన్ టు దేర్ షూస్. అంటే పిల్లవాడి ఆలోచనకి సరిపడా మనము తగ్గటం కానీ పెరగటం కానీ చేసి పాఠం చెప్పగలగాలి. అంటే టీచర్లు అతి కొద్దిమంది ఏమంటా ఉంటారంటే వాడు తెలివి తక్కువడండి, అందుకని నేను వాడికి అర్థమయ్యేటట్టు చెప్పలేకపోతున్నాను. నో, తెలివి తక్కువ పిల్లలు ఉండరండి. కొంచెం స్లోగా అర్థం చేసుకునేవాడు ఉంటాడేమో, అది తెలివి తక్కువతనం కాదు. పిల్లవాడికి ఏ రకంగా చెప్తే అర్థమవుతుందో తెలుసుకొని ఆ రేంజ్లో చెప్పగలిగే అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులు ఉన్నారా లేదా అనేది ఫస్ట్ పాయింట్ అండి. ఓకే. నెక్స్ట్, అన్ని సబ్జెక్టులకి అంత అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారా లేదా అనేది. అంటే ఏదో ఒక సబ్జెక్టు చూపించి మిగతాయి కాదండి, అన్ని సబ్జెక్టులు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్కి చేరదాం అనుకున్నాం అనుకోండి, బ్యాంకింగ్లో అసలు ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి? రీజనింగ్ ఉంటుంది, అర్థమెటిక్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, కంప్యూటర్స్ ఉంటుంది. ఇవన్నీ చెప్పగలిగేటటువంటి అధ్యాపకుల సమూహం ఉందా లేదా అక్కడ అనేది ఫస్ట్ పాయింట్ అండి. ఫ్యాకల్టీ అనుభవం కూడా అండి, నంబర్తో పాటు అనుభవం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఫెసిలిటీస్ అంటే క్లాస్లో కూర్చొని వినడానికి అవసరమైనటువంటి ఫెసిలిటీస్. సో ఇవాళ పెరుగుతున్నటువంటి టెక్నాలజీతో అంటే ఆ బ్లాక్ బోర్డులు అవన్నీ అయిపోయినాయండి. మేము చదువుకునేటప్పుడు, మీరు చదువుకునేటప్పుడు వాడినటువంటి బ్లాక్ బోర్డులు, గ్రీన్ బోర్డులు అయిపోయినాయి. డిజిటల్ టెక్నాలజీలకు వచ్చేసింది. అంటే ఆ టెక్నాలజీ మాకు ఎలా ఉపయోగపడుతుంది అంటారేమో, టైం సేవ్ అవుతుందండి. అంటే మామూలుగా బ్లాక్ బోర్డు మీద గంటలో అయ్యేటటువంటిది ఇక్కడ 45 minutesలో కంప్లీట్ అవుతుంది. జీవితంలో అన్నిటికంటే వాల్యుబుల్ థింగ్ ఏంటంటే టైం అండి. సో అంటే ఆ డిజిటల్ టెక్నాలజీ వాడటం వలన అందరూ అనుకునేది రిచ్నెస్ అది ఇది అనుకుంటారు, కానీ పిల్లవాడి టైం సేవ్ అవుతుందండి. 4 నెలల్లో అడాప్టబిలిటీ ఉంటుంది డిజిటల్ బోర్డు. 4 నెలల్లో పూర్తయ్యే సిలబస్ 3.5 monthsలో అవుతుంది. అంటే 15 days ముందు సిలబస్ కంప్లీట్ అవుతుంది డిజిటల్ బోర్డు. అది అందరూ అబ్జర్వ్ చేయరండి. రిచ్నెస్, మాకు రిచ్నెస్ అక్కర్లేదు, సబ్జెక్ట్ కావాలి, నో. రైట్. నెక్స్ట్, ఇప్పుడు జరిగేటటువంటి ప్రతి ఎగ్జామ్ కూడా ఆన్లైన్లో జరుగుతుంది. సో ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాలి అంటే ల్యాబులు కావాలి. ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి సఫిషియెంట్ ల్యాబ్లు ఉన్నాయా లేదా. నెక్స్ట్, ఇవాళ ఉన్న టెస్ట్ సిస్టము స్పీడ్ విత్ యాక్యురసీ. స్పీడ్ రావటానికి ఎక్కువ టెస్టులు రాస్తే స్పీడ్ వస్తుంది. అంటే వీళ్ళు టెస్టులు ఒక్కొక్క దానికి ఎన్నెన్ని టెస్టులు పెడుతున్నారు, నెక్స్ట్ ఆ టెస్ట్ల ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారా, నెక్స్ట్ అప్డేట్ అవుతున్నారా లేదా. ఇవాళ ప్రపంచం ఎట్లా ఉందంటేనండి, ఇటు తిరిగేలోపు సబ్జెక్ట్ అప్డేట్ అవుతుందండి. ట్రూ సార్, యాక్సెప్టెడ్. ఈ సాటర్డే జరిగిన దానికి నెక్స్ట్ సండే జరిగేదానికే తేడా వస్తుందండి. అంటే అంత స్పీడ్గా మారాల్సి వస్తుంది. ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు లేదా మేము కోచింగ్ సెంటర్ రన్ చేసినా కూడా పాత రోజుల్లో
సేమ్ ఓల్డ్ మెటీరియల్ సంవత్సరాల తరబడి వాడేవాళ్ళు వాడిని. బట్ ఇప్పుడు మెటీరియల్ ఎవ్రీ 2 ఇయర్స్కి అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ టెస్ట్ పేపర్లు అయితే ఈ వారం జరిగిన దానికి నెక్స్ట్ వీక్ జరిగేదానికి మార్పులు రావాల్సి వస్తుందండి. అంత స్పీడ్గా అడాప్టబిలిటీ ఉందా లేదా, వీళ్ళకి మారుతున్నారా లేదా, మారుతున్న ప్రపంచంతో పాటు మారుతున్నారా లేదా, ఆ మార్పు లేకపోతే చరిత్ర అయిపోతున్నామండి. ట్రూ. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ సక్సెస్ రేట్ ఏంటి, వీళ్ళకి ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, అసలు ఎన్ని వస్తున్నాయో చెప్తున్నారా లేదా. సో ఇప్పుడు మీకు నిజంగా ఉద్యోగాలే వచ్చినాయి అనుకుందాము, బయటికి చెప్పుకుంటాం కదండి గ్యారంటీగా. సరే, ఇప్పుడు ఇన్ని పారామీటర్స్ మీరు చెప్పారు కదా, మీ సక్సెస్ రేట్ ఎంత ఉంది? మీరు ఇప్పటి వరకు అంటే మీ దగ్గర జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్లో ఎంతమంది గవర్నమెంట్ జాబ్ తోటి బయటికి వెళ్ళడం జరిగింది? అండ్ మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ అంటే మీ ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ కానీ ఈ శ్రీధర్ సిసి ఎక్స్పీరియన్స్ కానీ ఏంటి సార్ అసలు? సార్ ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను, నేను 34 సంవత్సరాల అనుభవం ఉంది నాకు. అంటే ఆ మాట అనగానే ఎక్కువ మంది ఏమంటారంటే, ఎక్కువ మంది కాదు, మీరు నేను 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం కలిసినప్పుడు కూడా మీరు నన్ను అడిగారు, సార్ ఇంకా పాఠం చెప్తున్నారా మీరు అని. సో నేను ఇప్పటికీ ఒంట్లో ఒప్పుకున్న రోజులు రోజుకి 5 గంటల నుంచి 6 గంటల క్లాస్కి వెళ్తున్నానండి. 5 to 6 hours గ్యారంటీగా క్లాస్కి వెళ్తానండి. ఇప్పుడు పిల్లల్ని అడిగితే చెప్తారు క్లాసుల్లో, రైట్. నెక్స్ట్ 30+ years మా డిపార్ట్మెంట్ అంటే అర్థమెటిక్ డిపార్ట్మెంట్ తీసుకుంటే హైయెస్ట్ ఎక్స్పీరియన్స్డ్ 34 years నేనండి. లోయెస్ట్ ఎక్స్పీరియన్స్డ్ 12 years ఎక్స్పీరియన్స్. 10 years plus ఉన్నారు. 10 years plus ఏనండి. అసలు ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే ఒకళ్ళు ఇద్దరు, అంటే 10 లోపు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు మొత్తం ఉన్నటువంటి 40-45 మెంబర్స్లో ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ఉంటారండి. ఆ ఒకళ్ళిద్దరు ఎవరై ఉంటారంటే కరెంట్ అఫైర్స్ చెప్పడానికి వచ్చే పిల్లలు అయి ఉంటారండి. కరెంట్ అఫైర్స్ చెప్పేవాళ్ళు 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నాడు కరెంట్ అఫైర్స్ చెప్పడానికి అంత యాప్ట్ అని నేను అనుకోనండి. కారణం ఏంటంటే ఆ మైండ్ సెట్ అక్కడ ఆగిపోయి ఉంటుంది. సో ఆ ఒక్క సబ్జెక్టుకి మటుకు ఎప్పటికప్పుడు మేము యంగ్ జనరేషన్ కావాలనుకుంటాము. నెక్స్ట్ మొన్నే మా ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ టాప్ ఎక్స్పీరియన్స్ 40 years సెలబ్రేషన్ చేశామండి. 40 సంవత్సరాల టీచింగ్ ఎక్స్పీరియన్స్ని క్లాస్ రూమ్లో సెలబ్రేట్ చేసామండి. రీజనింగ్లో కూడా సేమ్ ఆల్మోస్ట్ 30 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. ఓకే. యావరేజ్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే మా ఏ బ్రాంచ్ అయినా వాళ్ళకి అప్రిసియేషన్ సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి డెఫినెట్గా అండి. ఓకే. అమ్మో, ఎందుకంటే 40 సంవత్సరాల పాటు ఒకే సబ్జెక్ట్ అలా చెప్తూ ఉన్నారంటే నిజంగా కాళ్ళకు దండం పెట్టాల్సిన విషయం అండి. అది చిన్న విషయం కాదు. ఇప్పుడు గవర్నమెంట్ లెక్చరర్లు వాళ్ళందరూ చేయటం వేరండి. ప్రైవేట్ సెక్టార్లో ఒకే సబ్జెక్ట్ మీద అలా 40 years చెప్పారు అంటే అద్భుతం అండి. అది ఇంకా గ్రేట్ సార్. ఎక్కడ సార్ శ్రీధర్ సిసి ఎక్కడెక్కడ ఏ బ్రాంచెస్ అంటే ఎక్కడ? మనకి విశాఖపట్నం నుంచి అనంతపూర్ వరకు ఆల్మోస్ట్ ఆల్ మేజర్ సిటీస్ ఉన్నాయండి. తెలంగాణలోనేమో హైదరాబాద్ 2 చోట్ల ఉంది. ఎంతమందికి జాబ్స్ వచ్చి ఉంటాయి సార్ ఇప్పటి వరకు? అంటే ఇది పెట్టి 30 years అయింది. ఈ 30 yearsలో నిజంగా అంటే ఎప్పుడన్నా ఇలాంటి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయక అన్నీ రికార్డ్ చేసి పెట్టలేదండి. సుమారుగా లెక్కేసుకుంటే ఇక్కడ కోచింగ్ తీసుకున్న వాళ్ళు 6.5 to 7 lakhs ఉండి ఉంటారండి టోటల్గా. ఇది ఈ 30 సంవత్సరాల్లో 6.5 నుంచి 7 లక్షల మంది ఉండి ఉంటారు. ఈ 6.5 నుంచి 7 లక్షల్లో డిఫరెంట్ సెక్టార్, పబ్లిక్ సెక్టార్ జాబ్స్ అంటలేదండి. ఇప్పుడు MBA MCA కోచింగ్ ఇచ్చాము ఒక పర్టికులర్ టైంలో. ఆ టైంలో ఆల్మోస్ట్ 2.5-3 లక్షల మంది సీట్లు వచ్చి వెళ్ళిపోయారు. ఆ 2.5-3 లక్షల మందిలో 90% ఉద్యోగాలు వచ్చిన వాళ్ళేనండి. మొత్తం మీద క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 2.5 lakhs స్టూడెంట్స్ ప్రైవేట్ సెక్టార్లో కానీ ప్రైవేట్ సెక్టార్ ఇన్ ద సెన్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అండి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కానీ పబ్లిక్ సెక్టార్లో కానీ ఇవాళ చాలా గర్వంగా చెప్తానండి. మీరు ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఈ 3 స్టేట్లలో ఏ బ్యాంక్ అయినా ఏ బ్రాంచ్ అయినా వెళ్ళి శ్రీధర్ సిసి అనగానే టక్కన లెగిసి వచ్చేవాళ్ళు ఒకళ్ళన్నా గ్యారంటీగా ఉంటారండి. ఇట్స్ ప్రౌడ్ మూమెంట్. పబ్లిక్ సెక్టర్లో 20,000 ఉంటారండి. పబ్లిక్ సెక్టార్ లేదా ఇంకెక్కువ ఉంటారండి. 35-40,000 ఉంటారండి. 35-40,000 ఉంటారండి ఈజీగా. గ్రేట్ సార్, గ్రేట్
గ్రేట్ కాంట్రిబ్యూషన్. బట్ ఇప్పుడు నవ్ వి గాట్ ద క్లారిటీ అండి. అంటే చాలామందికి కూడా పేరెంట్స్ కూడా అర్థమై ఉంటుంది. అంటే సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ ప్రాసెస్లో ఏ పారామీటర్స్లో చెక్ చేసుకోవాలి అనేది. అందుకే శ్రీధర్ సీసీకి అంతమంది స్టూడెంట్స్ జాయిన్ అవ్వటము, పేరెంట్స్ కూడా అంతే విధంగా రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ పిల్లల్ని తీసుకొని రావటం, విద్యార్థిగా వచ్చి ఉద్యోగిగా వెళ్ళినటువంటి స్టూడెంట్సే ఉన్నారు. అలాంటి సక్సెస్ స్టోరీసే, సక్సెస్ రేషియోనే ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ అంటే మీ మైండ్లోకి రావాల్సినటువంటి విషయం ఏదైనా ఉంది అని శ్రీధర్ సీసీ ఒకసారి మీ పిల్లల్ని ఇక్కడ తీసుకొని వచ్చి మీరు విజిట్ చేయండి. విల్ కమ్ టు నో ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. సో ఆయన చెప్పిన దాంట్లోనే మీకు అంతా అర్థం చేసుకుంటే చాలా విషయాలు తెలుస్తాయి, ఏ పారామీటర్లో ఆయన ఉన్నారు అనేది. ఎనీవే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.